వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలం మాజీ మండలాధ్యక్షులు దివంగత నేత స్వర్గీయ పొలంరెడ్డి వెంకటరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ పొలంరెడ్డి వెంకటరెడ్డి టీడీపీ పార్టీకి డక్కిలి మండలంలో సీనియర్ నాయకులుగా ఎంతో అంకిత భావంతో పార్టీకి పనిచేశారని, అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యన లేకపోవడం టీడీపీ పార్టీకి డక్కిలి మండల ప్రజలకు తీరని లోటన్నారు. వెంకటరెడ్డికి నాకు 1987 నుండే మంచి సంబంధాలు ఉన్నాయని, వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నే నిలబడాలని ఆయన కోరారని, నేను నిలబడిన పక్షంలో కురుగొండ్ల రామకృష్ణకు అవకాశం కల్పించాలని కోరిన వ్యక్తి పొలంరెడ్డి వెంకటరెడ్డి అని తెలిపారు. కురుగొండ్ల రామకృష్ణ 4 సార్లు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా పోటీ చేసి 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారంటే ఆ రోజు మాటుమడుగు వెంకటరెడ్డి చేసిన కృషి ఎంతైనా ఉందని తెలియజేశారు. అంతేకాదు పొలంరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కోటేశ్వర్ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి బాటలో నడుస్తూ డక్కిలి మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని, పెద్దాయన మన మధ్య లేకపోయినా తండ్రి ఆశయాలను కోటిరెడ్డి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, వెంకటరెడ్డి అభిమానులు భారీగా పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డక్కిలి టీడీపీ పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి, చెలికం మధురెడ్డి, యువ నాయకులు చెలికం నారాయణ రెడ్డి, డక్కిలి పెంచల్ రెడ్డి, డిపి, డక్కిలి సునీల్ రెడ్డి, పెంచల్ రెడ్డి, మచ్చల అశోక్ కుమార్, వెంబులూరు పంచాయతీ నాయకులు పోకూరు రమేష్ నాయుడు, రామ్మూర్తి నాయుడు సోమిరెడ్డిని కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిన పలు అంశాలపై చర్చించారు. కీర్తిశేషులు పొలంరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే మాటమడుగు వెంకటరెడ్డి అనేది ఆయన, నేనంటే ఆయనకి ఇష్టం, ఆయనంటే నాకు ఇష్టం. నాకంటే ఆయనకి నేనంటే ఎక్కువ ఇష్టం, ప్రాణం. టోటల్గా 87 నుంచి, నేను 87 కోఆపరేటివ్ బ్యాంక్ అప్పటి నుంచి అదే అటాచ్మెంట్. తర్వాత నన్ను వెంకటగిరికి రమ్మని చెరుకుం శంకరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మొత్తం లీడర్స్ అందరూ పిలుస్తూ ఉండే. తర్వాత 2009లో ఒక సంవత్సరం కూర్చొని కురుగొండ్ల రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి, రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి, మీరు రానప్పుడు రామకృష్ణకి ఇవ్వాలి. అది కూడా వాళ్ళు రామకృష్ణ మీద కూడా ప్రేమ చూపించారు. ఈరోజు రామకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, సంతోషం. వెంకటరెడ్డి అన్న ఎవరైనా అభిమానించడం తప్ప ఆయనకి ద్వేషించడం చేత కాదు. పెద్ద మనిషి ఆయన, పార్టీ అంటే ప్రాణం, తెలుగుదేశం కోసం లైఫ్ అంతా డెడికేట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, కోటి కానీ వాళ్ళందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు. వెంకటగిరికి వస్తే ఈ ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ నుంచి, అంటే నలుపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ మామ, సినిమా ఎమ్మెల్యేలు ఇక్కడ గెలవటం, అటాచ్మెంట్ కంటిన్యూ అవుతుంది. మంచి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి వెంకటగిరి మంచి నియోజకవర్గం. ఏదేమైనా వెంకటరెడ్డి గారికి ప్రథమ వర్ధంతి, దురదృష్టం ఆయన లేకపోవటం, ఆయనకి ఆత్మిక శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేనంటే ఆయనకి ఇష్టం, ఆయనంటే నాకు ఇష్టం. బట్ నాకంటే ఆయనకి నేనంటే ఎక్కువ ఇష్టం, ప్రాణం. టోటల్గా 87 నుంచి, నేను 87 కోఆపరేటివ్ బ్యాంక్ అప్పటి నుంచి అదే అటాచ్మెంట్. తర్వాత నన్ను వెంకటగిరికి రమ్మని చెరుకుం శంకరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మొత్తం లీడర్స్ అందరూ పిలుస్తూ ఉండేది. సరే, తర్వాత 2009లో ఒక సంవత్సరం కూర్చొని కురుగొండ్ల రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి, రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి, మీరు రానప్పుడు రామకృష్ణకి ఇవ్వాలి. అది కూడా వాళ్ళు రామకృష్ణ మీద కూడా ప్రేమ చూపించారు. ఈరోజు రామకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, సంతోషం.
వెంకటరెడ్డి అన్న ఎవరైనా అభిమానించడం తప్ప ఆయనకి ద్వేషించడం చేత కాదు. పెద్ద మనిషి ఆయన. పార్టీ అంటే ప్రాణం. తెలుగుదేశం కోసం లైఫ్ అంతా డెడికేట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, కోటి కానీ వాళ్ళందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు. వెంకటగిరికి వస్తే ఈ ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ నుంచి, అంటే నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ మామ, శ్రీనిమామ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలవటం, అటాచ్మెంటు కంటిన్యూ అవుతుంది. మంచి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి వెంకటగిరి మంచి నియోజకవర్గం. ఏదేమైనా వెంకటరెడ్డి గారికి ప్రథమ వర్ధంతి. దురదృష్టం ఆయన లేకపోవటం. ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.